జిల్లా కేంద్రంలో గంజాయి అక్రమ సాగు కొనసాగుతుంది. తాజాగా జగిత్యాల రూరల్ మండలం వంజర్పల్లి గ్రామంలో గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు పోలీసుల చేతికి చిక్కాడు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు రూరల్ ఎస్ఐ సదాకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం వంజర్పల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో మోత్కురాజు అనే యువకుడు తన ఇంటి ప్రాంగణంలో నిషేధిత గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. మొత్తం 4 మొక్కలు సుమారు 241 గ్రాముల బరువుతో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గంజాయి మొక్కలు పూర్తిగా పెరిగిన స్థితిలో ఉండడంతో వీటిని విక్రయించే ప్రయత్నంలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు మోత్కురాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ ప్రొహిబిషన్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎదుర్కొనడంలో ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని వారి సందర్భంగా తెలియజేశారు. నిన్న సాయంత్రం వంజరపల్లి గ్రామానికి చెందిన మోత్కురాజు అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ప్రహారీ గోడను ఆనుకొని గంజాయి చెట్లు పెంచుతున్నాడనే సమాచారం మేరకు మేము మా సిబ్బందిని కలిసి వెళ్ళి చూసేసరికి అక్కడ గంజాయి చెట్లు ఉన్నవి. వెంటనే మోత్కురాజును అదుపులోకి తీసుకొని ఆ చెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అతని రిమాండ్ కూడా చేయడం జరిగింది.